పోలవరం కట్టుకునే క్రమంలో మా 7 మండలాల్లో ఉన్నటువంటి 2 లక్షల ఎకరాలకు సంబంధించిన అమాయక గిరిజనులు మునుగుతా ఉంటే చూస్తూ ఊరుకోవటానికి మేము సిద్ధంగా లేము. తప్పనిసరిగా ఆర్డినెన్స్ సంబంధించి మేము ప్రశ్నిస్తాం. మీ పోలవరం సంగతి ఏందో, మీ బనకచెర్ల సంగతి ఏందో తేలుస్తాం. తెలంగాణ ప్రజల్ని రక్షిస్తాం, గుండెల్లో పెట్టుకొని కాపాడుతాం. కాపాడటమే కాదు, ప్రతి పైసా పోగేసి తెలంగాణ ప్రజల గుండె చప్పుళ్ళు విడి ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు ఇస్తాం. చదువుకునేటువంటి బిడ్డకి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సెస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ విద్యను అందిస్తాం. ఆ ఇంట్లో ఉపాధి దొరకపోతే పెన్షన్ ఇస్తాం. పిల్లలు చదువుకొని పైకి వస్తే ఉద్యోగ అవకాశాలు ఇస్తాం. అంతిమంగా తెలంగాణ రాష్ట్రం రైజింగ్ తెలంగాణ అని చెప్పి ఈ దేశంతో కాదు ప్రపంచంతో పోటీ పడేటట్టుగా తెలంగాణని తయారు చేస్తాం. తెలంగాణ ఇస్ రైజింగ్, తెలంగాణ ఇస్ రైజింగ్, తెలంగాణ ఇస్ రైజింగ్ అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, పెద్దలు మరి జూపల్లి కృష్ణారావు గారు చాలా విషయాలు ప్రస్తావించారు కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి. తప్పనిసరిగా అవన్నీ ప్రజల అవసరాలకు సంబంధించినే. ప్రత్యేకంగా ముంపు గురైనటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళకి కనీసం ఒక 3000 ఇళ్లు అవసరం ఉంటాయి. ఆ ఇళ్లకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిందిగా చెప్పారు. తప్పనిసరిగా ఆ జిల్లాల కలెక్టర్లకు సంబంధించి ఆదేశాలు ఇచ్చి తగిన సమాచారం తెప్పించుకొని ముంపు గురైనటువంటి వాళ్ళందరూ తగు న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనం చేస్తా ఉన్నాను. అట్లాగే మరొక విషయం కూడా పెద్దలు, బ్యాంక్ బ్రాంచెస్ ఈ పరిసర ప్రాంతాల్లో చాలా గ్రామాలు, ముఖ్యమైనటువంటి గ్రామాలు ఉన్నాయి. నేషనలైజ్ బ్యాంక్ సంబంధించినటువంటి బ్రాంచెస్ అన్ని తిరిగి పునరావృతం ప్రారంభించే కార్యక్రమాన్ని చేపించమని అడిగారు. తప్పనిసరిగా ఎస్ఎల్బిసి ఎస్బీఐ నాయకత్వంతో మాట్లాడి ఆ రోజుల్లో ఉన్నటువంటి బ్యాంక్స్ అన్నింటినీ కూడా తిరిగి మాట్లాడి ఇక్కడ బ్రాంచెస్ పెట్టించేటువంటి బ్యాంక్ బ్రాంచెస్ పెట్టించే కార్యక్రమాన్ని అన్ని 98 జీవో బ్యాంక్స్ అన్ని పెట్టిస్తామని చెప్తూ 98 జీవో గురించి చెప్తా ఉన్నారు. ఆ 98 జీవో ప్రకారం 2013